శేఖర్, సుకన్య, ఏంటత్తయ్య? ఇంకా రెడీ కాలేదా? త్వరగా రండి. వస్తున్నాం అత్తయ్య. నాయుడు బావ ఎక్కడికి వెళ్ళాడు? నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా. శేఖర్, నాయుడు బావేడి? వాళ్ళ పిన్ని బాబాని పిలుచుకురావడానికి వెళ్ళాడమ్మా. అంటే నిజంగానే పెళ్లి చూపులకు వెళ్తున్నారా? ఇక్కడ అబద్ధాలకి తావులేదని చెప్పు శేఖర్. ఈ ఇంట్లో నిజాలు నిజాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పు. నేను కూడా అబద్ధాలు చెప్పడం లేదు, తప్పు చేయలేదని నిజమే చెప్పాను. అమ్మకు చెప్పన్నయ్యా. నాయుడు బావుకి మరో పెళ్లి ఎలా చేస్తావని అడుగక్క. అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నాయుడు బావుతో పెళ్లి చేశారు. ఇప్పుడు నేను ఆయన్ని ఇష్టపడుతున్నా కూడా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అమ్మని అడుగక్క. సరే, నా మాట మీరెవరూ వినట్లేదు కదా, అయితే నన్ను చంపి వెళ్ళండి. నా శవాన్ని దాటుకుని పెళ్లి చూపులకు వెళ్ళండి. అది చచ్చింది కాబట్టే పెళ్లి చూపులకు వెళ్తున్నామని చెప్పు శేఖర్. చచ్చిన దాంతో మాటలు అనవసరమని చెప్పు. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, ఈ రోజే నాయుడు బావకి పెళ్లి చూపులు. వీడు చెప్పాడమ్మా, పంచాయతీలో మీరు మాటిస్తే ఏమో అనుకున్నాను, కాని మీరు మాట మీద నిలబడే మనుషులని, నిజంగా మీది రాజావారి కుటుంబం అని నిరూపించారు. ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే కుటుంబం మాది. మాట తప్పుతామని ఎలా అనుకున్నారు? క్షమించండి అయ్యా, తమరి చెల్లెలుండగా మరో పెళ్లి ఎలా చేస్తారా అని కాస్త సందేహపడ్డాం అంతే. అది చచ్చిందని నిన్ననే చెప్పాం కదా. అవునమ్మా, చెప్పారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.